అనంతపురం జిల్లా కదిరి పట్టణం ఎన్జీఓ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషను దారుణంగా హత్య చేశారు. ఇంట్లో చోరీకి వచ్చి దుండగులు మహిళపై దాడి చేసి చంపారు. భర్త మార్నింగ్ వాక్ వెళ్లిన సమయంలో ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా పక్కింట్లో శివమ్మ అనే మహిళపైన దాడి చేశారు. శివమ్మ అల్లుడు కూతుర్ని ఒకే గదిలో బంధించి చోరీకి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన శివమ్మను మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. 2 ఇళ్లలో దాడి చేసిన దుండగులు బంగారు ఆభరణాలు అపహరించారు. ఉదయం పని మనిషి వచ్చి చూసిన తర్వాత ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ టీ స్టాల్ రమణ ఉన్నారు కదా, వాళ్ళ పని మనిషి వచ్చింది అనమాట. పని మనిషి వచ్చి పొద్దున్నే తలుపు తట్టింది. తలుపు ఓపెన్లో ఉంటే తోసింది. ఆమె తోసి లోపల బెడ్రూమ్లో పోయి గట్టిగా అరిసింది. అరిస్తే మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చి చూస్తే ఆమెను ఎవరో కొట్టి మామూలు బ్లడ్ అంతా ఇదయింది. నగలు పెట్టిపోయారు, మొత్తం హీరో అంతా ఇది చేశారు. దాని తర్వాత ఆమెను 100కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వచ్చారు. వచ్చిన తర్వాత అంబులెన్స్ వచ్చి ఎక్కించేటప్పుడు పక్కిళ్ళు కూడా ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూశారు. అప్పుడు చూస్తే ఆమెకు సేమ్ పరిస్థితి అట్లే ఉంది. ఆమె స్పాట్లో చనిపోయింది. ఈమెను ఇద్దరిని 108కి తీసుకెళ్ళాము. వాళ్ళ ఇళ్ళలో ఎవరు లేరు ఇంకా అంటే ఉన్నారు, కొడుకు కోడలు పక్క బెడ్రూమ్లో ఉంటారు. వీళ్ళింట్లో ఉంటే వాళ్ళకు గడి పెట్టేశారు బయట. వీళ్ళింట్లో మటుకు ఆయన వాకింగ్ పోతాడు సార్. ఇంట్లో ఎవరు ఉండరు. పిల్లలు ఇద్దరు ఇంజనీర్ డాక్టర్ బయట ఉంటారు. లోపల ఏమన్నా మారణాయుధాలు ఇట్లాంటివి అవి ఏం చూడలేదు సార్. ఇంకా వాళ్ళు తీసుకెళ్ళమనే ఇదిలోనే ఉన్నాం. కానీ ఈ టీ స్టాల్ రమణ ఉన్నారు కదా, వాళ్ళ పని మనిషి వచ్చింది అనమాట. పని మనిషి వచ్చి పొద్దున్నే ఎవరు కొట్టేశారు. అప్పటికి పోయి చూస్తే ఆడ తిరిగిన తర్వాత 100కి ఫోన్ చేస్తే మిస్ అవుతుంది. లాస్ట్ అనంతపురం జిల్లా కదిరి పట్టణం ఎన్జీఓ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషను దారుణంగా హత్య చేశారు. ఇంట్లో చోరీకి వచ్చి దుండగులు మహిళపై దాడి చేసి చంపారు. భర్త మార్నింగ్ వాక్కి వెళ్లిన సమయంలో ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా పక్కింట్లో శివమ్మ అనే మహిళపైన కూడా దాడి చేశారు. శివమ్మ అల్లుడు కూతుర్ని ఒకే గదిలో బంధించి చోరీకి పాల్పడ్డారు. ఇదే విషయమై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పట్టణంలో ఘోరం జరిగింది. దోపిడీలో ఇల్లు చంపి 2 ఇల్లు అతికిరాతంగా ఒక మహిళను తీవ్రంగా గాయపరిచి ఆ ఇళ్లలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కూడా బంధించినటువంటి పరిస్థితి. అనంతరం ఉషా అనేటువంటి ఉన్నటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదేవిధంగా ఇంట్లో డబ్బులను కూడా దోసుకెళ్ళినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పక్కనే జరగడంతో ఇంట్లో ఆమె మరో ఇంట్లో రూపాయలు వేసి గట్టి పెట్టేసి జాగ్రత్త పడ్డారు. అనంతరం ఆమె దాడి చేశారు. ఇంట్లో చేతికి వచ్చినటువంటి బంగారం ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఉన్నారో ఆమె ప్రతిరోజు మార్నింగ్ ప్రతి సందర్భంగా ఈ ప్రాంతంలో జరగడంతో ఈ సంఘటనను గుర్తించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏ విధంగా కూడా అరుపులు కేకలు నేర్చుకుంటూ ఒకసారి దాడి చేయడంతో ఆమె అందరూ ఆమె వృత్తి అన్నట్టు కూడా తర్వాత గుర్తించినటువంటి పరిస్థితి. దోపిడీ దొంగలు ఇంత దారుణానికి కూడా ఒక మహిళలను ఆత్మహత్య ఉపాధ్యాయుల కాలంలో కుటుంబ సభ్యులను తెలుసుకొని గోర్మ వినిపిస్తున్నటువంటి ఘటన తెలుస్తున్నటువంటి అందరూ కూడా స్థలానికి చేరుకున్నారు. కూడా అన్ని కూడా విచారిస్తున్నటువంటి ఏ విధంగా జరిగింది, ఈ సందర్భం జరిగిందని కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే తాము ఎవరు ప్లీజ్ చుట్టుపక్కల కూడా ఎవరు గుర్తించారు. రైట్ రసూల్, థ్యాంక్ యూ.